హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 2.5 ఏళ్ల చిన్నారి పరిస్థితిపై ఆయన స్పందించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నిలిచారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న కుటుంబం చిన్నారికి చికిత్స చేయించుకోవడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజు దంపతుల కుమారుడు కే యాంష్ అడ్వికు స్పైనల్ మాస్కులర్ ఆస్ట్రోఫీ టైప్ 2తో బాధపడుతున్నాడు. ఈ వ్యాధిని నయం చేయడానికి సుమారు 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి తమ వంతుగా సాయాన్ని అందించి ఆ చిన్నారి భవితకు బాటలు వేసేలా అడుగు వేయాల్సిందిగా బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. మన క్రౌడ్ ఫండింగ్ మనం ఇంతకు ముందు ఇట్లా కేసు జిల్లాలో ఇస్తే లోకేష్ బాబు గారు ఇస్తే ఓవర్ అయింది వచ్చేసి అదే సరే పంపిద్దాం. పంపిస్తే మనకు ఓవర్ అయితే వస్తుంది కదా, వచ్చినప్పుడు బెటర్ అది కేసు మనం నాకు డీటెయిల్స్ పంపించండి, లోకేష్ గారు పంపిస్తాను. అందరి పిల్లలు చెప్తా చెప్పేది పెడదాం, పెట్టేసి క్రౌడ్ ఫండింగ్ పెడదాం. పెట్టడానికి సర్వర్ లెటర్ అరేంజ్ చేసుకుంటాం. పబ్లిక్ లో క్రౌడ్ ఫండింగ్ అయితే చేస్తాను. అది మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుండి మాట్లాడితే 9 కలకు వస్తుంది. ఎక్కడ మనకి హాస్పిటల్ హైదరాబాద్ రైంగు లేదంటే బెంగళూరు అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. మన క్రౌడ్ ఫండింగ్ మనం